బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి ఘటనలో ఆయనతో పాటు మరో ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆయనకు 25,000 పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. ఫిబ్రవరి 18న మంత్రి వివేక్ కాన్వాయ్పై జరిగిన దాడి కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. సుమన్ గారి పైన రామకృష్ణాపూర్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు అంటే రెండు ఎఫ్ఐఆర్ నెంబర్ 40, ఎఫ్ఐఆర్ నెంబర్ 41 అంటే క్లియర్గా ఒకే ఇన్సిడెంట్ మీద రెండు ఎఫ్ఐఆర్లు చేయడం అనేది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనేది మనకు జరిగినట్టు ఈరోజు రుజువైంది. అంటే మంచిర్యాల కోర్టుకు సంబంధించిన జేఎఫ్సీఎం కోర్టు డిస్మిస్ చేయడం, కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేయడం, అదేవిధంగా పీటీ వారెంట్ కూడా డిస్మిస్ చేయడం అనేది దానికి క్లియర్గా ఇక్కడ వైలేషన్ జరిగింది. భారతీయ న్యాయ సంహితను కూడా వైలేట్ చేసినట్టు మనకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ కూడా అంటే ఒక మున్సిపల్ ఎన్నికను అడ్డుకునే కార్యక్రమంలో భాగమే ఈరోజు తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం అనేది జరిగింది అనడానికి ఈరోజు డిస్మిస్ చేయడం అనేది ఒక ఉదాహరణగా మనకు నిలుస్తుంది. అంటే ఇక్కడ భారతదేశంలో రాజ్యాంగ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, అదే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎన్నికలు జరిగినాయి. ఒక 14 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెజారిటీ సభ్యుల ఎన్నికని అడ్డుకునే కార్యక్రమంలో ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు కావడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త పెట్టినటువంటి ఆ కార్యకర్త మీద కూడా దాడి కూడా జరిగింది. అలాంటి కంప్లైంట్ ఆన్లైన్ కూడా రిసిప్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ అదే రామకృష్ణాపూర్ పోలీసులు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం, 35 క్లాస్ 3ని అంటే 41 ఇయర్స్ సిఆర్పిస్ మీరు ఫాలో అవ్వండి, నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కు సపోర్ట్ చేస్తారని చెప్పి హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. బాల్క సుమన్ కేసులో బెయిల్ ఆర్డర్ కోసం అని పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే వెలువరించిన ఆర్డర్స్ ప్రకారం 25,000 విత్ 2 షూరిటీస్ బెయిల్ గ్రాంట్ అయింది. A1, A2, A4 అండ్ A8 క్రైమ్ నంబర్ 40లో. మరియు అతనికి కండిషన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. 3 months వరకు ఎవ్రీ సండే బిఫోర్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ అది కండిషన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎందుకనంటే 16వ తారీఖు నుంచి మీరు మా వెనకాలే ఉండి మాకు బలాన్ని సమకూర్చారు. అదేవిధంగా మంచిర్యాల్ అడ్వకేట్స్ బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కేసులో అన్యాయంగా కోర్టుకు పంపబడితే కోర్టు అంతా అందరి మీద ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.